రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు తీస్తుంది. రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఇప్పటికే హైకమాండ్ ప్రకటించింది. ఈ నెల 11న మరోసారి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయి 2వ జాబితా విడుదల చేయనుంది. అయితే ఈ సెకండ్ లిస్టులో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖమ్మం, భువనగిరి, వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ స్థానాల్లో ఫైనల్ లిస్టులో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక పొత్తులపై కూడా సిఈసి భేటీలో చర్చిస్తున్నారు. పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీలు ఖమ్మం, భువనగిరి సీట్లను ఆశిస్తున్నాయి. ఇక సిఈసి భేటీ అనంతరం దీనిపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు ఇప్పటికే హైకమాండ్ ప్రకటించింది. నెల 11న మరోసారి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయి 2వ జాబితాను విడుదల చేయనుంది. అయితే ఈ సెకండ్ లిస్టులో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖమ్మం, భువనగిరి, వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ స్థానాల్లో ఫైనల్ లిస్టులో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక పొత్తులపై కూడా సిఈసి భేటీలో చర్చించబోతున్నారు. పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీలు ఖమ్మం, భువనగిరి సీట్లను ఆశిస్తున్నాయి. సిఈసి భేటీ అనంతరం దీనిపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్లమెంట్ అభ్యర్థుల పైన కసరత్తు ముమ్మరం చేసింది. కానీ నిన్న దేశవ్యాప్తంగా 39 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా విడుదల చేసిన నేపథ్యం ఉన్నది. ఇక మొదటి లిస్ట్ లో తెలంగాణ సంబంధించి 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక నల్గొండ సంబంధించి కూడా కుందూరి రఘువీర్ రెడ్డి, అలాగే మిగతా ఏదైతే మహబూబాద్ నుంచి కూడా బలరాం నాయక్, అలాగే మహబూబ్ నగర్ నుంచి కూడా తెల్ల వంశీషన్ రెడ్డిని కూడా జైరాబాద్, సురేష్ శెట్కర్ ను కూడా ఖరారు చేసి 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా నిన్న విడుదల చేయడం జరిగింది. ఇక పూర్తిగా 17 పార్లమెంట్లకు సంబంధించి నిన్న 4 సెగ్మెంట్లకు మొదటి లిస్ట్ లో నిన్న విడుదల చేశారు. ఇక మరో సంబంధించి కూడా ఈ నెల 11న మరోసారి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశంలో కూడా ప్రధానంగా మిగతా సెగ్మెంట్ల పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇక రెండో లిస్ట్ లో ప్రధానంగా 5 మంది అభ్యర్థులకు సంబంధించి విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో లిస్ట్ చూస్తే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి సంబంధించి ఆ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే ఫైనల్ లిస్ట్ లో ఖమ్మం, భువనగిరి, వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ సెగ్మెంట్లను కూడా ఫైనల్ లిస్ట్ లో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా నిన్న ప్రకటించిన ఏదైతే 4 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఇంకా ఇప్పుడు 11 తేదీన ప్రకటించబోయే రెండో సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రధానంగా కరీంనగర్ నుంచి కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి, అలాగే మెదక్, చేవేల, మల్కాజ్గిరి సంబంధించి కూడా ప్రధానంగా పోటీ నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే మెదక్ చేవేలకు సంబంధించి కూడా ఇప్పటికే పట్నం సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి కూడా పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఇక మల్కాజ్గిరికి సంబంధించి కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మిగతా సెగ్మెంట్లకు సంబంధించి ఇప్పుడు ప్రధానంగా పోటీ నెలకొన్న నేపథ్యం ఉన్నది. అప్పటి వరకు ఇతర కీలక నేతలు అంటే బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఇక కీలక నేతలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక మరోవైపు ఆపరేషన్ ఆకర్షి కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక ఈ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ఈ నెల 11న మరోసారి భేటీ ఉంటుంది. భేటీలో ప్రధానంగా ఈ సెగ్మెంట్లకు ప్రధానంగా పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది. చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మరోవైపు భువనగిరి, ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ సెగ్మెంట్ కూడా చివరి ఫైనల్ ఏదైతే ఫైనల్ లిస్ట్ లో కూడా విడుదల చేసే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం కావచ్చు, భువనగిరి కావచ్చు, వరంగల్ కావచ్చు, పోటాపోటీ నెలకొన్న సెగ్మెంట్లు ఖమ్మం సీటుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రధానంగా పోటీ నెలకొన్నది. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ప్రధానంగా అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం. ఇక దాంతో పాటు మాజీ ఎంపీ విహెచ్ కూడా ప్రధానంగా టికెట్ ఆశిస్తున్నారు. ఇక మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించి కూడా ఆయన కుమారుకు టికెట్ ఆశిస్తున్న
ఆ నేపథ్యం ఉన్నది. ఇక భువనగిరి సంబంధించి కూడా వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా టికెట్ కేటాయించాలని ఇక్కడ పుల్లా కైలాష్ నేత అలాగే తెరగాని దయాకర్ తో పాటుగా సీన్మార్ మల్లన్న సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక వరంగల్ సంబంధించి కూడా ఇది ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఆ సీటు కూడా ఇప్పుడు ఏదైతే అద్దంకి దయాకర్ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి సీట్ ను అద్దంకి దయాకర్ ఆశిస్తున్నారు. మరోవైపు అక్కడ ఏదైతే దొమ్మటి సాంబయ్యకు సంబంధించి కూడా ప్రధానంగా అక్కడ పేరు వినిపిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక దానిపైన కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ బలంగా ఉంటుంది కాబట్టి ఈ ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఢీకొట్టే విధంగా హైదరాబాద్ సంబంధించి ఆ సెగ్మెంట్ కు ఎంపిక జరగాలి కాబట్టి దాన్ని హైదరాబాద్ సంబంధించి ఇప్పటికే మహిళా నేత విద్యా స్రవంతి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కూడా ఒక ప్రతిపాదన తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. ఇక మరోవైపు మాజీ ఇప్పటికే గత అసెంబ్లీలో నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ సంబంధించి కూడా ప్రధానంగా పేరు వినిపిస్తుంది. ఇక మరో అలీ మస్కత్కి సంబంధించి కూడా ఆయన పేరు వినిపిస్తుంది. ఇక మైనార్టీ నేత సమీరుల్లా ఆ పేరు కూడా ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ఆ సెగ్మెంట్ కు పేరు వినిపిస్తున్న నేపథ్యం ఉంది. ఇక దీనిపైన కూడా ఏదైతే 11వ తేదీన చర్చించిన తర్వాత ఇక ఫైనల్ లిస్ట్ లో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఆదిలాబాద్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అక్కడ సంబంధించి కీలక నేతను కూడా వెతులాటలో పనిలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అక్కడ సంబంధించి రేఖా నాయక్ లేదా ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతకు ప్రకటించే అవకాశం, ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ సీటు కాబట్టి ఇక కీలకమైన నేతను అక్కడ బరిలో దింపాలని కూడా చూస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు అక్కడ మరో ఏదైతే ఇప్పటికే కొనసాగుతున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జుకు సంబంధించి కూడా ఆయనను పోటీ చేయించే ప్రతిపాదన కూడా తెర మీద తీసుకొచ్చారు. దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మరోవైపు ఖమ్మం అలాగే భువనగిరి సీటుకు సంబంధించి ఇక లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే 4 స్థానాలకు సంబంధించి కూడా పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీలు వాళ్ళు కోరుతున్న నేపథ్యం దాంట్లో భువనగిరి అలాగే ఖమ్మం సంబంధించి 2 సెగ్మెంట్లకు సంబంధించి కూడా టికెట్ ఇవ్వాలని కూడా వాళ్ళు ఆశిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఖమ్మం సంబంధించి భువనగిరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేతల కుటుంబాల సంబంధించిన వాళ్ళ అభ్యర్థులుగా టికెట్ ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 2 సీట్లు ఇచ్చే ఆలోచనలో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేనట్టు తెలుసు. దానికి సంబంధించి ఇక మరోమారు లెఫ్ట్ పార్టీలతో కూడా ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చర్చించి ఇక మరోసారి వాళ్ళకు ఇతర అవకాశాలను కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే 14 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది ఇప్పుడు ఏదైతే కొనసాగుతున్నదో దాంట్లో ప్రధానంగా సర్వే నివేదికల సమీకరణలు గెలుపు సమీకరణలు కావచ్చు, వీటన్నిటినీ కూడా నివేదికల ఆధారంగా కూడా ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ప్రకటన జరుగుతున్నది. కాబట్టి ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ఢీకొట్టే విధంగా కూడా ఎంపిక జరగాలి. దాంట్లో ఖచ్చితంగా 14 స్థానాలు గెలవాలని కూడా లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నెల 11న 2వ లిస్టు మరో తర్వాత ఫైనల్ లిస్టు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్ రైట్ అంటే సాధారణంగా చూసుకుంటే 20 తర్వాతే లిస్టు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11కి ఇంకా కసరత్తులు పూర్తి కాలేదు, 13న షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత పూర్తి లిస్టు రాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మొదటి లిస్టులో 4 అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాలో ఎంతమంది అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే 5 పార్లమెంటు సంబంధించి అవకాశాలు ఉన్నాయి. సో పూర్తిగా ముందుగానే ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి 9 నుంచి 10 వస్తాయి, కానీ పూర్తిగా 4 ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చివరి షెడ్యూల్లోనే ఎక్కువగా అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ కి సంబంధించి కూడా అక్కడ పోటాపోటీ నెలకొన్నారు. అంటే 2 అభ్యర్థులకు సంబంధించి అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. వాళ్ళ కీలక నేతలకు సంబంధించి కూడా గత అసెంబ్లీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రస్థానంలో పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి సెకండ్ లిస్ట్ కు సంబంధించి కూడా 5 సెగ్మెంట్లకు సంబంధించి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఏదైతే పోటాపోటీ నెలకొన్నది ఇతర కీలక నేతలు మంత్రులకు కొనసాగుతున్న కుటుంబీకులకు సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్న ఖమ్మం, భువనగిరి అలాగే వరంగల్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ సంబంధించి ఈ సెగ్మెంట్లను పోటాపోటీ నెలకొన్న సెగ్మెంట్ వీటన్నిటిని కూడా ఫైనల్ గా చర్చలు జరిపిన తర్వాత ప్రధానంగా అభ్యర్థికి సంబంధించి గెలుపు గుర్రాలను ఇప్పుడు ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా పెట్టాలి. కాబట్టి ఆ సెగ్మెంట్లను చివరి ఫైనల్ లిస్ట్ లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ కి సంబంధించి కూడా బొంతు రామ్మోహన్ సంబంధించి ఇప్పటికే తెర మీదకి వస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా 2వ లిస్ట్ లో కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక ఏదైతే హైదరాబాద్ సంబంధించి కూడా ఫైనల్ లిస్ట్ లో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక సెకండ్ లిస్ట్ లో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, చేవేల, మల్కాజ్గిరి సెగ్మెంట్లకు సంబంధించి కావచ్చు, ఇక సికింద్రాబాద్ సంబంధించి ఆ సెకండ్ లిస్ట్ లో విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇక ఈ నెల 11న మరోసారి భేటీ ఉంటుంది. ఇక భేటీలో కూడా ప్రధానంగా ఇప్పుడు సునీల్ కనుగోలు
హైకోర్టు ఇచ్చిన సర్వే నివేదికలు కావచ్చు, ప్రభుత్వ ఇంటెలిజెంట్ సంబంధించిన సర్వే నివేదికల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దానికన్నా ముందు చేరికల అంశాన్ని కూడా దృష్టిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి విడతగా ప్రకటించిన నేపథ్యం ఉన్నది కాబట్టి రెండో విడత కూడా వాళ్ళు ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. అప్పుడు భంగపడ్డ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వారు కీలక నేతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో వాళ్ళకు సంబంధించి ఆ సెగ్మెంట్ లో వాళ్ళపైన కూడా సర్వేలు చేసిన తర్వాతనే పార్టీలోకి తీసుకుంటున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు 4 ప్రకటించారు. 11 తర్వాత మరోసారి సమావేశం తర్వాత కూడా మిగతా సెగ్మెంట్లకు సంబంధించి 5 సెగ్మెంట్లకు సంబంధించి ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్ అండి, పొత్తులపై చాలా వరకు క్లారిటీ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సిఈసి భేటీలో రెండవ లిస్టులో ఏమైనా వచ్చే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేదంటే మూడవ లిస్టు వరకు ఖమ్మంకి సంబంధించి, భువనగిరికి సంబంధించి పెండింగ్లు ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఖమ్మం సంబంధించి కావచ్చు, భువనగిరికి సంబంధించి ఆ సెగ్మెంట్లు ఈ 2 సెగ్మెంట్లకు సంబంధించి ఆర్టీగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రధానంగా పోటీ నెలకొన్నది ఖమ్మం సంబంధించి కూడా ఒక్క అసెంబ్లీ స్థానం మిగతా కూడా ఖమ్మం కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో. ఖచ్చితంగా ఖమ్మంలో ఖచ్చితంగా అభ్యర్థికి సంబంధించి గెలిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి అక్కడ అభ్యర్థి ఆ సీటుకు సంబంధించి కూడా ఆ పోటీ నెలకొన్నది. ఇక భువనగిరికి సంబంధించి కూడా 2 దఫాలుగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనసాగిన పైల రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఆయనకు సంబంధించి అక్కడ కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కాబట్టి ఆ భువనగిరి సెగ్మెంట్, ఎందుకంటే నల్గొండకు సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా చెప్పొచ్చు. ఇక నల్గొండకు సంబంధించి కూడా క్యాడర్ పెద్దగా ఉంటుంది. భువనగిరికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ బలోపేతమైంది. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ టికెట్ కు సంబంధించి చాలా వరకు ఆశిస్తున్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ టికెట్ ఆశించారు, భంగపడ్డారు కాబట్టి ఇప్పుడు ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎంపీ టికెట్ కేటాయిస్తామని చెప్పారు కాబట్టి దాన్ని సంబంధించిన పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా భువనగిరికి సంబంధించి బీసీ సామాజిక ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఓటర్లు రాబట్టేందుకు బీసీ నినాదాన్ని తీసుకొస్తారు. బీసీలకు సంబంధించి 3 టికెట్లు ఇవ్వాలి కాబట్టి మెదక్ సంబంధించి ఇక్కడ ఆ నీలం మధుకు కేటాయించారు. మరో 2 టికెట్లకు సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ సెగ్మెంట్లకు సంబంధించి లాస్ట్ ఆయన హోల్డ్ లో పెట్టి ఫైనల్ లిస్ట్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.